ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, పౌలు చెప్పిన ఈ మాట ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. మనం యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయన పట్ల విశ్వాసం ఉంచడం ద్వారా మనము క్రీస్తు సంబంధులం అయ్యాము. ఇది శారీరక సంబంధం కాదు. ఆత్మీయంగా అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమయ్యాము. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. అలాగే మనము క్రీస్తును నమ్మినప్పుడు అతనిలాగే విశ్వాసపూరిత జీవితం గడుపుతున్నాము. అందుకే మనము అతని సంతానము. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాలు ఇప్పుడు క్రీస్తులో మనకు కూడా వర్తిస్తాయి. అబ్రహాము శారీరకంగా యూదులకు తండ్రి, కానీ దేవుడు చేసిన వాగ్దానమును బట్టి విశ్వాసంలో ఉన్న వారందరము కూడా అబ్రహాం సంతానమే. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అతని ద్వారా సమస్త జనములను ఆశీర్వదించాడు. ఉదాహరణకు, రూతు ఒక మోయాబురాలు, యూదులకు వ్యతిరేక జాతి. ఆమె నయోమిని అనుసరించి యెహోవా దేవుడిని నమ్మింది. ఆ విశ్వాసం వల్ల ఆమె అబ్రహాము వారసురాలిగా గుర్తించబడింది. చివరికి ఆమె యేసుక్రీస్తు వంశవృక్షంలోకి కూడా చేరింది. ప్రియులారా, అబ్రహాము సంతానము అనేది శరీర సంబంధమైనది కాదు, ఇది విశ్వాస సంబంధమైనది. క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు. అబ్రహాము సంతానం వాగ్దాన ప్రకారం వారసులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమునూ లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని. ప్రియులారా, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు
ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నామని, అబ్రహాం సంతానం అనేది శరీర సంబంధమైనది కాదు కానీ విశ్వాస సంబంధమైనదని, క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలేనని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి వాగ్దాన ప్రకారము వారసులమై విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, శోధింప శక్యము కాని నీ ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన నీ యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును నీ కృప మాకు అనుగ్రహించి మా ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మాకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచమని, నీ అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును మాలో ప్రతి ఒక్కరికి నీవే కలుగజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.